సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ తీరుపై అభిమానులు మండిపడుతున్నారు. ఎందుకు? విలువైన ఆటగాళ్లను కొనుగోలు చేయకుండా ఆమె చోద్యం చూస్తుందని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్ 2025కు సంబంధించిన మెగా వేలం ఆదివారం మొదలైంది. ఇప్పటి వరకు కావ్య మారన్ ఇద్దరి ఆటగాళ్లను మాత్రమే కొనుగోలు చేసింది. మార్క్యూ సెట్ 2 ముగిసే సమయానికి సన్ రైజర్స్ హైదరాబాద్ కేవలం ఇద్దరి ఆటగాళ్లను మాత్రమే కొనుగోలు చేయడం జరిగింది. టీమిండియా పేసర్ మొహమ్మద్ షమీని 10 కోట్లు ఇచ్చి తీసుకుంది కావ్య మారన్. హర్షల్ పటేల్ సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలో చేరాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ఈ ఆల్రౌండర్ కోసం 8 కోట్లు చెల్లించింది. పంజాబ్ కింగ్స్ ప్రారంభంలో ఎస్ఆర్హెచ్ యొక్క ప్రారంభ వేలం 6.50 కోట్లతో సరిపోలింది. కానీ చివరి బిడ్తో సరిపోలడానికి నిరాకరించింది. దీంతో హర్షల్ పటేల్ చివరికి 6.75 కోట్లతో సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలో చేరాడు. విచిత్రంగా స్టార్ బ్యాట్స్మెన్లను వదిలిపెట్టి బౌలర్లను మాత్రమే కావ్య మారన్ వేలంలో దక్కించుకుంది. కిల్లర్ మిల్లర్గా గుర్తింపు పొందిన ఆటగాడు డేవిడ్ మిల్లర్ తక్కువ ధరకే అందుబాటులోకి ఉన్నప్పటికీ అతన్ని తీసుకోవడానికి కావ్య మారన్ ఆసక్తి చూపించలేదు. ఎందుకు? దీనితో డేవిడ్ మిల్లర్ను లక్నో సూపర్ జైంట్స్ 7.50 కోట్లతో దక్కించుకుంది. దీనితో కావ్య మారన్ సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానులు మండిపడుతున్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్కు మొదటి నుంచి కూడా మిడిల్ ఆర్డర్ లేక చాలా మ్యాచ్లో ఓడిపోతుంది. డేవిడ్ మిల్లర్ వంటి ఫినిషర్ జట్టులో ఉంటే సన్ రైజర్స్ బలం రెట్టింపు అయ్యేదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. కానీ మరో బౌలర్ హర్షదీప్ సింగ్ కోసం కావ్య మారన్ చివరి నిమిషం వరకు ప్రయత్నించారు. హర్షదీప్ సింగ్ కోసం సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ నువ్వా నేను అన్నట్లుగా పోటీ పడ్డాయి. ఈ క్రమంలోనే 15.75 కోట్లకు హైదరాబాద్ వేలంలో దక్కించుకోగా పంజాబ్ జట్టు అతన్ని 18 కోట్లకు రైట్ టు మ్యాచ్ పద్ధతి ద్వారా తిరిగి హర్షదీప్ సింగ్ను సొంతం చేసుకుంది. దీనితో కావ్య మారన్కు నిరాశ ఎదురైంది. మరి చూడాలి మరి మున్ముందు ఎవరెవరు వస్తారో టీంలోకి. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. భయ ఆగండి, చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఒక్క 4000 భయ్య 4K చేయండి, 1 lakh అయిపోద్ది. ప్లీజ్ do subscribe. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki